హిందూ వివాహితకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి పైన భర్తకు హక్కు ఉండదట. హిందూ వివాహిత హిందువులుగా ఉన్న ఎవరైతే వివాహితలు ఉన్నారో, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ కూతురు ఉన్నది అనుకోండి, ఆ కూతురికి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి ఏదైనా ఉందనుకోండి, ఆ ఆస్తిలో ఆమె భర్తకు హక్కు ఉండదట. నిన్న ఏపీ హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. హిందూ వివాహితకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి పైన భర్తకు హక్కు ఉండదు. సంతానం గనక లేకుండా ఆమె గనక మరణిస్తే తండ్రి తరపు వారసులకే ఆ ఆస్తి దక్కుతుంది. ఏపీ హైకోర్టు ఇప్పుడు ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, ఆయనకు ఒక కూతురు ఉన్నది, కూతురుని ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేసిరు. ఆ కూతురు చనిపోయింది, మరి ఆ తండ్రి ఆస్తి కూతురికి వస్తుందా? ఇప్పుడు ఆస్తిలో కూతురికి కూడా సమాన వాటా ఉంది కదా, తండ్రి సంపాదించిన ఆస్తికి మాత్రమే. మరి ఆ ఆస్తి కూతురికి వస్తుందా? కూతురు చనిపోతే కూతురికి వస్తుంది, కానీ కూతురు చనిపోతే పరిస్థితి ఏంటి అంటే తండ్రి తరపు వాళ్ళకే పోతాడ, భర్తకు చెందదట. మా భార్య కదా, మా భార్య చనిపోయింది, ఆస్తి నాకు వస్తుందంటే రాదట. నిన్న ఏపీ హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. సంతానం లేకుండా గనక ఆ కూతురు మరణిస్తే తండ్రి తరపు వారసులకే ఆ ఆస్తి దక్కుతుంది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15(2)(a) ఇదే చెబుతోంది. గిఫ్ట్ డీడ్కు అనుగుణంగా పిటిషనర్ పేరును రెవెన్యూ రికార్డులో చేర్చాలని తహసీల్దార్కి ఆదేశం అట. ఒక పర్టికులర్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టు. హిందూ వివాహిత సంతానం లేకుండా మరణిస్తే తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా లేదా బహుమతి రూపంలో ఆమె పొందిన ఆస్తి పైన భర్తకు ఎలాంటి హక్కు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. కాకపోతే ఒకవేళ ఆమెకు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలకు చెందుతుంది. ఎలాంటి సంతానం లేకుండా ఆమె చనిపోతే భర్తకు రాదు. ఒకవేళ ఆమెకు పిల్లలు ఉంటే ఆ పిల్లలకు ఆస్తి చెందుతుంది, ఆ ఆస్తిలో వాటా ఉంటుంది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(2)(a) ప్రకారం సంబంధిత ఆస్తి తిరిగి ఆమె తండ్రి వారసులకే చెందుతుంది. ప్రస్తుత కేసులో నాయనమ్మ వెంకాయమ్మ తన పేరు మీద ఉన్న ఆస్తిని గిఫ్ట్ డీడ్ ద్వారా పెద్ద మనవరాలు శ్రీవిరితకు రాసిచ్చిందని, ఆమె అకాల మరణంతో గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి రెండో మనవరాలు దేవిక మానస పేరు మీద విల్లు రాసిందని గుర్తు చేసింది. చనిపోయిన శ్రీవిరిత ఆస్తిపైన ఆమె భర్త బదిరెడ్డి నాగవీర వెంకట శ్రీరామదొర ఎలాంటి యాజమాన్య హక్కులు పొందలేదని, ఈ నేపథ్యంలో ఆస్తిపైన ఆయన హక్కు కోరలేరని పేర్కొన్నది. గిఫ్ట్ డీడ్ రద్దును సవాల్ చేసే హక్కు కేవలం బహుమతి పొందిన శ్రీవిరితకే ఉంటుంది. గిఫ్ట్ డీడ్ రద్దును ప్రశ్నించే అర్హత భర్త బదిరెడ్డికి ఉండదని స్పష్టం చేసిందట. సో ఇది ఒక జడ్జిమెంట్ అన్నమాట.